వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. ఫ్యామిలీ డ్రామా, పక్కా యాక్షన్, సోషల్ ఎలిమెంట్, ఇలా జోనర్ ఏదైనా సరే దానికి ఒక కమర్షియల్ టచ్ని జోడించి ప్రేక్షకులకి నచ్చేట్టుగా వడ్డించడంలో ఆయన దిట్ట. రైటర్గా మనకి ఆయన అందరికీ తెలుసు, బ్లాక్ బస్టర్ జర్నీ ఆయనది. ఆ తర్వాత డైరెక్టర్ కుర్చీలో కూర్చుని మిర్చి సినిమాతో ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసి ఆ తర్వాత ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అనిపించుకున్నారు. సో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. సినిమా అంటే ఇలాగే తీయాలి, కథ ఇలాగే ఉండాలి అని అనిపించుకున్న డైరెక్టర్ కొరటాల శివ. ప్రజెంట్ మనతో పాటు సిద్ధంగా ఉన్నారు శివ గారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ శివ గారు. శివ గారు, మరికొన్ని గంటల్లో దేవర మాన్యతో ఊగిపోబోతోంది ప్రపంచం అంతా. ఎట్లా అనిపిస్తోంది అంటే ప్రేక్షకుల దేవరగా ఎన్టీఆర్ తెర మీద కనిపించబోతున్నారు. ఇప్పటి వరకు లేని ఒక మాస్ అవతార్ని చూపించబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏదైనా కొంచెం టెన్షన్ ఫీల్ అవుతున్నారా? అందరం వెరీ కాన్ఫిడెంట్ అండ్ ఎక్సైటెడ్. సో జస్ట్ ఐ థింక్ 1 day to go. ఎన్టీఆర్ గారిని ఫ్యాన్స్ ఎలా చూడాలనుకుంటున్నారు, అది క్యాటర్ చేస్తూ నేను అనుకున్న కథను చెప్తూ డెఫినెట్లీ అందరికీ నచ్చే కథ అవుతుందని అందరం ప్రగాఢంగా నమ్ముతున్నాం. ఇప్పటి వరకు ఎన్నో మాస్ సినిమాలు చూసాం ఎన్టీఆర్ని, కానీ మీరు చూపించినట్లుగా ఏ ఒక్క మూవీలో కూడా మేము చూడలేదు. అంటే ఒక కొత్త మాస్ అవతార్ని చూస్తున్నాం. ఆయన్ని అనుకునే ఈ కథ రాశాను అని చెప్పారు మీరు. ఎట్లా ఉండబోతోంది ఆయన క్యారెక్టరైజేషన్? అండ్ అందరికీ డౌట్ ఏంటంటే తండ్రి కొడుకులా అన్నాదమ్ముళ్ళ అని. ఐ డోంట్ వాంట్ టు రివీల్ మచ్ అబౌట్ ద ఫిల్మ్, కానీ 1 day to go కాబట్టి ట్రైలర్లో మ్యాక్సిమం చాలామంది కన్వే అయింది, కొందరు ఇంకో రకంగా ఏదో అనుకుంటున్నారు. లెట్ దెమ్ థింక్. ఓకే, బాగుంది, అలా ఇట్స్ ఫన్. ఇంకొక 24 hours సినిమా రిలీజ్ అవ్వబోతుంది, అందరికీ తెలుసు. కానీ అండ్ కమింగ్ బ్యాక్ టు ఎన్టీఆర్ గారు, ఇట్స్ వెరీ ఇంటెన్స్ యాక్టర్. అంటే చాలా స్ట్రాంగ్ ఎమోషన్ చెప్పాలి ఇలాంటి యాక్టర్ దొరికినప్పుడు అనిపిస్తుంది. సో ఐ థింక్ ఐ రోట్ సంథింగ్ వెరీ స్పెషల్ ఫర్ హిమ్. డెఫినెట్గా అంటే ఎంత రాయగలిగితే అంత పండించే యాక్టర్ కాబట్టి, అంటే వేరియస్ ఎమోషన్స్ సినిమాలో అన్ని ఎమోషన్స్ చేయటంలో ఆయనకు ఛాలెంజ్ విసిరితే ఆయన మనకి రివర్స్లో ఇంకో ఛాలెంజ్ విసిరుతాడు ఆయన. సో దిస్ ఇస్ వాట్ ఐ కెన్ డూ అని. సో ఆబ్వియస్గా మనకి ఇంకా రాయాలనిపిస్తూ ఉంటుంది. అంటే ఈ సీన్ ఇంకేమైనా చేయాలా, ఇంకా ఇంటెన్స్గా తీయాలనిపిస్తూ ఉంటుంది. సో ఐమ్ హ్యాపీ అండ్ ఆల్వేస్ లక్కీ టు వర్క్ విత్ ఎన్టీఆర్. ఓకే, 6 years గ్యాప్. RRR తర్వాత 6 years తర్వాత మళ్ళీ తెర మీద కనిపించబోతున్నారు ఎన్టీఆర్. అది కూడా ఒక పెద్ద పాన్ ఇండియా హిట్ తర్వాత. మీకు అలాంటి ప్రెషర్ ఏదైనా అనిపించిందా? ఒత్తిడి ఇంకా అంతకు మించి ఇది హిట్ ఇవ్వాలి ఎన్టీఆర్కి అని. అలాగే మీకు కూడా జనతా గ్యారేజ్కి దీనికి గ్యాప్, దాన్ని చూసినా కూడా 6 years గ్యాపే ఉంది. ఎట్లా ఉంది ఆ ప్రెషర్? లక్కీగా నేను అంటే వేరే సినిమాలు ఆ ప్రెషర్ ఇన్ని పెట్టుకోను నేను. యాజ్ ఎ రైటర్ ఐ షుడ్ గ్రో, యాజ్ అన్ యాక్టర్ హీ షుడ్ గ్రో. అంతకుమించి స్టోరీ కూడా ఇంకొంచెం పెద్ద కథ చెప్పాలి అనుకుంటాను తప్ప, సో ఆ కథకి ఆ సినిమాకి మనం ఒక ఐడియా ఎగ్జైట్ అయినప్పుడు దీన్ని ఎంత ఇంటెన్స్గా చెప్పగలం ఇంతవరకే ఆగిపోద్ది తప్ప వేరే లెక్కలు అసలు పెద్దగా అయినండి అసలు ఎప్పుడు. ఈవెన్ లక్కీగా ఎన్టీఆర్ గారు కూడా ఆ సినిమాలో చేద్దాం, ఈ సినిమాలో చేద్దాం అని ఎప్పుడు ఉండదు. నువ్వు ఒక ఐడియా చెప్పావు, ఈ ఐడియాని నమ్మి గట్టిగా చేద్దాం, అంతవరకే. విల్ గెట్ రెస్ట్రిక్టెడ్ టు దాట్ లెవెల్. మేము ఎంచుకున్న ఐడియాని ఎంత అందంగా చెప్పగలం అంతవరకే తప్ప బ్యాలెన్స్ లెక్కలేమి లేవు ఇంకా సినిమాలో. కథ విన్న వెంటనే చాలా బాగా నచ్చేసింది అని చెప్పారు ఎన్టీఆర్ గారు. ఆ తర్వాత సినిమా చేస్తున్నప్పుడు భాగంగా ఏదైనా చేంజెస్ చేశారా మళ్ళీ? అంటే ఫస్ట్ ఒక్కటే పార్ట్ అనుకున్నారు కదా, తర్వాత మళ్ళీ ఇది ఒక పార్ట్లో అయ్యే కథ కాదు. అంటే ఫస్ట్ చెప్పినప్పుడే చాలా పెద్ద కథ, అంటే 2 parts చేయొద్దు అనుకొని చేసాం వెరైటీగా. ఓకే, కానీ అంటే మరి అలా పిచ్చిగా ఆలోచించకూడదు అని అనిపించింది. 2 parts చేయొద్దు అని అనుకుని స్టార్ట్ అయ్యాం. అందులాగా ఒక కథ ఒక పార్ట్లో చెప్పేయాలి అని స్ట్రాంగ్గా నమ్మాము. తర్వాత తెలిసింది ఇంత పెద్ద కథని ఇంపాసిబుల్ అసలు 3 hours లోపు చెప్పడంలో అని అర్థమయ్యి, లేదా అంత ఫులిష్గా ఆలోచించకూడదు, ఎట్టొకటి చెప్పేద్దాం ఒక పార్ట్లో అని చెప్పి అనకూడదని చెప్పి
ఫస్ట్ షెడ్యూల్ అవ్వగానే లేదు ఇది 2 parts చేయాల్సిందే అని అందరం కలెక్టివ్గా డెసిషన్ తీసుకొని చేసాం. ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం ఫ్యాన్స్ డిసప్పాయింట్ ఫీల్ అయ్యారు, కారణాలు ఏవైనా కావచ్చు. కానీ 1 day బ్యాక్ మీరు ఏదైతే రిలీజ్ చేశారో టీజర్ అస్సలు అద్భుతంగా ఉంది. అసలు కరెక్ట్ దర్శకుడు, ఇప్పటికీ ఎన్టీఆర్కి కరెక్ట్ దర్శకుడు పడ్డాడు అని అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు కొంచెం మీకు బాగా ధైర్యం వచ్చిందా దీనికి వస్తున్న రెస్పాన్స్ చూసి? ఒక కథని ఒక 2 నిమిషాల్లో చెప్పే ప్రయత్నమే ట్రైలర్. ఎస్, సో దేర్ విల్ బి డిఫరెంట్ నెరేటివ్స్ ఫర్ ఎవ్రీ ట్రైలర్. సో ఫస్ట్ ట్రైలర్ చాలామంది అసలు ఎంత ఎక్సైట్ అయిపోయి మాట్లాడారో. ఇట్స్ నాట్ దాట్. కొందరికి ఒకటి నచ్చుద్ది, మీకు బిర్యానీ నచ్చుద్ది, ఇంకొకటి కర్డ్ రైస్ నచ్చుద్ది. అది మనం దాని పేరు పెట్టలేము, ఎవరికి నచ్చింది వాళ్ళకి నచ్చుతుంది. బట్ దిస్ ఈజ్ వాట్ అవర్ ఫిల్మ్ ఇస్. ఎవ్రీ ట్రైలర్లోనూ మా సినిమా ఇదే అని చెప్పే ప్రయత్నమే తప్ప అంతకుమించి నేను వేరేదేం పట్టించుకోను. ఇఫ్ దే లైక్ ఐఎమ్ హ్యాపీ, ఇఫ్ దే డోంట్ లైక్ విల్ ట్రై టు గివ్ ది బెటర్ వన్. అంతకుమించి ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వడం అనేది నిజంగా చాలా నిరాశపరిచిందండి. అండ్ అక్కడ మీరు ఒక విషయం గమనించారా? ఫ్యాన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ మూవీ నుంచి, ఎంత ఎదురు చూస్తున్నారు అనేది మీకు ఖచ్చితంగా అర్థమైపోయి ఉంటుంది వాళ్ళ ఇది చూస్తే, ఆ రెస్పాన్స్ చూసి. అంటే ఆల్వేస్ అండి స్టార్స్ ఫిల్మ్ అన్నప్పుడు పర్టికులర్గా సౌత్లో ఆ యుఫోరియా ఉంటుంది, ఆ వెయిటింగ్ ఉంటుంది, ఆ మ్యాడ్నెస్ ఉంటుంది, మనకు తెలిసేది. పైగా ఏంది ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన సోలో రిలీజ్ కాబట్టి డెఫినెట్గా ఇంకెక్కువ ఉంటుంది. వెరీ అన్ఫార్చునేట్ ఈవెంట్ అలా జరగటం, కానీ బట్ విల్ ట్రై టు కాంపెన్సేట్ ఇన్ ఎ బెటర్ వే. అండ్ జాన్వీ కపూర్ గురించి మనకి ఇప్పటివరకు ఆమె బయోపిక్స్లో మనం చూసాం, పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్లో చూసాం, కానీ ఇందులో పక్కా కమర్షియల్ హీరోయిన్గా మాకు అనిపించింది. అండ్ చాలా డాన్సులు కూడా చాలా అద్భుతంగా చేశారు ఆవిడ. మీకేమనిపించింది? ఎక్కడైనా వింటేజ్ శ్రీదేవి కనిపించిందా మీకు? కొన్ని ఎక్స్ప్రెషన్స్లో అందరూ చాలామంది అనుకున్నారు సెట్లో, కెమెరామెన్ కూడా ఇప్పుడు అంటుండేవాడు, సరే యాంగిల్లో పర్టికులర్గా శ్రీదేవి గారిలా ఉన్నారండి అది ఇదని. ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మాయి కాబట్టి ఉంటాయి ఎక్కడికి పోతాయి, కానీ బట్ ఎక్స్ట్రీమ్లీ ప్రొఫెషనల్, టిపికల్ సౌత్ ఇండియన్ గర్ల్లా ఉంటారు. ఏదైనా సరే అంత ఈజీగా పట్టుకోగలదు, ఆ స్పార్క్ ఉంది. వెరీ డెడికేటెడ్. థింక్ షిల్ గో ప్లేసెస్. డెఫినెట్లీ చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది. చెప్పాల్సిన అంటే తెలుగు ప్రేక్షకులు సాటిస్ఫై అవుతారా ఆమె క్యారెక్టర్తో కావచ్చు, పర్ఫార్మెన్స్తో కావచ్చు, శ్రీదేవి గారి వారసురాలిగా? ఆబ్వియస్లీ 100%. మనం కూడా ఇప్పుడు శ్రీదేవిలా ఉండాలని అనుకోం, ఇంకొంచెం కొత్త కూడా అనుకుంటాం కాబట్టి షీ నోస్ దాట్. అంటే తన స్ట్రెంగ్స్ ఏంటో తనకు తెలుసు, తన వీక్నెస్ ఏంటో తనకు తెలుసు. అంటే ఈ వయసుకే స్క్రిప్ట్ బాగా అర్థం చేసుకోగలదు తను. నాకు ఆ యాంగిల్ బాగా నచ్చింది. స్క్రిప్ట్ బ్యాక్ స్టోరీ ఏంటి సార్, దీని తర్వాత ఏం జరుగుతుంది సార్, విని డైలాగ్స్ అన్ని తెప్పించుకొని తను ఎంతవరకు ఎంత హోంవర్క్ చేయాలో అంత చేస్తుంది. సో అలాంటి యాక్టర్తో పనిచేయడం డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ సైఫ్ అలీ ఖాన్ ఒక బిగ్ స్టార్ని తీసుకొచ్చి మన మూవీలో విలన్గా పెట్టారు. అంటే ఒక 40 ఏళ్ళున్న ఎన్టీఆర్ 25 లాగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఎన్టీఆర్ కంటే 15-18 ఇయర్స్ డిఫరెన్స్ ఉన్న వ్యక్తిని సేమ్ ఏజ్ గ్రూప్ లాగా చూపించారు. ఎలా సాధ్యపడింది అసలు? లక్కీగా ఎందుకో ఆయన చూసినప్పుడు నాకు అంత ఏజ్ అనిపించదు ఆయన్ని. అండ్ అంటే ఫస్ట్ ఆయన కూడా డౌట్ ఎక్స్ప్రెస్ చేశాడు, సార్ మీరు అనుకున్నంత రూటెడ్గా ఉంటానా లేదా, అంత స్ట్రాంగ్ ఉంటానా లేదంటే, లేదంటే ఒక లుక్ డిజైన్ చేశాను, స్కెచ్ ఇచ్చాను మీరు ఇలా ఉంటారని అని చెప్పి చూపించినప్పుడు ఆయన ఎగ్జిట్ అయ్యాం, ఇదేంటి ఇది నేనేనా అని బొమ్మ ఇచ్చాను ఆయనది. ఓకే. సో తన లుక్ టెస్ట్ చేసినప్పుడు తనే చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యారు. అసలు నన్ను ఇలా ఊహించినందుకు థ్యాంక్స్ అండి. నన్ను స్క్రీన్ మీద ఎవరిని చూడాలో అర్థం కావట్లేదు మాకు, ఇద్దరు ఫ్రేమ్లో ఉన్నప్పుడు. ఆయన కూడా వచ్చి బాగా నమ్మి చాలా మంచి క్యారెక్టర్ దొరికింది నాకు అని చెప్పి తను మార్నింగ్ వచ్చి 1 hour కంప్లీట్ ట్యాన్ మేకప్ వేసుకొని తను చేసిన విధానం వెరీ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీరు ఎన్టీఆర్ నాకు మంచి స్నేహితుడు అని చెప్పారు కదా, అంటే ఎన్టీఆర్ గురించి ఆయన మంచి నటుడని తెలుసు, అలాగే సోషల్ మీడియా ద్వారా ఫ్యామిలీతో ఎంత ఇదిగా ఉంటారనేది అందరికీ మాకు తెలుసు. కానీ ఆయన క్యారెక్టర్ పరంగా, లక్షణాల పరంగా
మిగతా హీరోలతో లేనిది ఈయనలో ఉన్నది ఏంటి అంటే ఏం చెప్తారు? అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్కి తెలుసుకోవాలని ఉంటుంది ఆయన గురించి ఇంకా మీరు ఒక ఫ్రెండ్గా ఏం చెప్తారు? అంటే వెరీ అన్ప్రెడిక్టబుల్ అండి. అంటే మనిషి జనరల్గా ఓ మనిషి ఇలా ఉంటాడని మనం ఊహిస్తాం. సో తను ఇలా ఉంటాడు కాబట్టి మనం వెళ్ళి ఇలా బిహేవ్ చేయాలని ఈయన దగ్గర అది అవసరం. వెరీ అన్ప్రెడిక్టబుల్, ఎలా ఉంటారో మనకు తెలియదు అసలు. స్టార్ అనిపించదు, ఒకరోజు స్టార్ అనిపిస్తుంది, ఒకరోజు చిన్న పిల్లల్లో ఉంటారు. వెరీ క్యాజువల్ మనిషి. అంటే ముందు ఏది ఉండదు బ్యాగేజ్ ఆయనకి. హీ లివ్ టు ద మూమెంట్. తన ఆ క్షణంలో తను ఏం చేస్తున్నా చేస్తుంటాడు. ఏ మూడ్లో ఉంటే ఆ మూడ్లో ఉంటారు. యాక్టింగ్ చేయరు. బయట కోపం వస్తే కోపమే, ఇప్పుడు అందరి ముందు కోపం ఎందుకులే అనేది ఉండదు, కక్కేయటమే. తనకు నవ్వు వస్తే గట్టిగా నవ్వాల్సిందే, అందరం నవ్వితే బాగోదు, ఇన్ని లెక్కలు ఉండవు ఆయన దగ్గర. సో అది హ్యాపీ, చాలా ఈజీ ఆయనతో. ఎందుకంటే కోపం వచ్చిన న్యాచురల్గానే ఉంటుంది అది. సో దట్స్ వాట్ ఐ లైక్ ద మోస్ట్ ఇన్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ శ్రీదేవి హిట్ ఫెయిర్ తర్వాత మళ్ళీ శ్రీదేవి వారసురాలు మీ సినిమా ద్వారా టాలీవుడ్లో తెరంగేట్రం చేశారు. ఇప్పుడు మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ శ్రీదేవి ఎలా ఉండబోతుంది? జాన్వి వీళ్ళిద్దరి కాంబినేషన్ ప్రేక్షకులు మెప్పించేలా ఉంటుందా? ఫస్ట్ డే వాళ్ళిద్దరు సీన్ కాంబినేషన్ చేస్తున్నప్పుడు అనిపించింది చాలా అందంగా ఉన్నారు, పేరు కరెక్ట్ జోడీ అనిపించింది అందరికీ. యాక్టింగ్ వైజ్ కూడా ఇద్దరు సింక్లో ఉన్నారు, ఇద్దరు ఓన్ చేసుకొని ఆ సీన్ పేపర్ ఇద్దరు కలిసి చేసుకోవటంలో. సో ఐ వాచ్ బిహైండ్ ద కెమెరా ఉన్నప్పుడు, ఆఫ్ ద కెమెరా కూడా వాళ్ళిద్దరు మాట్లాడుకునే విధానం, ద థింగ్స్ దే షేర్డ్. ఈ సీన్ అదే మీరు ఇలా చేస్తే నేను ఇలా చేస్తాను అని పూర్తి సింక్లో ఉన్నారు యాక్టర్స్గా. సో డెఫినెట్గా ఆ కెమిస్ట్రీ పండింది సినిమాలో. అంటే ఇద్దరు అంత సింక్లో ఉన్నారు కాబట్టి. అండ్ జాన్వీని టాలీవుడ్ తీసుకురావాలి అనుకున్నప్పుడు ఏ హీరోతో చేయాలి, ఏ సినిమా నుంచి స్టార్ట్ చేయాలి, ఇలా చాలా చర్చ జరిగింది. అందులో భాగంగా విజయ్ దేవరకొండ అనుకున్నారు, రామ్ చరణ్ అనుకున్నారు, చాలా పేర్లు వినిపించాయి. కానీ జూనియర్ ఎన్టీఆర్ పేరు లాస్టే వినిపించింది. కానీ మీ సినిమాలో ఎలా ఎంట్రీ ఇచ్చారు జాన్వీ గారు? అంటే సో తను కూడా అనుకున్నారంట, అసలు నాకు తెలియదు అది ఆయన సినిమాలో చేయాలి అని. మేము ఇక్కడ కథ రాసుకున్న తర్వాత ఎందుకో ఊరికే ఓ రోజు అసలు కథ పూర్తి ఇందాక ఏం అనుకోలే. సో ఎవరికొళ్ళు ఉంటారులే, పాత్ర వచ్చిన దాన్ని బట్టి అనుకున్నాం. కానీ లాస్ట్లో ఎందుకో జాన్వీ అయితే బాగుంటుందేమో అని అనుకున్నాం. సరే మనం ఫోన్ చేస్తే షీఈ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దాట్ అంట, లక్కీగా. సో ఎవ్రీథింగ్ ఫిల్ ఇన్ ప్లేస్. అంత సింపుల్గా జరిగిపోయింది అది. అండ్ ప్రకాష్ రాజ్ గారు, శ్రీకాంత్ గారు వీళ్ళ రోల్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఆ వరల్డ్లో అందరూ చాలా కొత్తగా ఉంటారండి. వాళ్ళ పేర్లు కూడా సింగప్ప, బైరా, దేవర, రాయప్ప, తంగ. సో ఆ వరల్డ్లో శ్రీకాంత్ గారు కనపడరు, ప్రకాష్ రాజు కనపడరు. సో వి సీ ద క్యారెక్టర్స్, దానికి తగ్గట్టు ఆ కేర్ తీసుకున్నాం. వాళ్ళు కూడా ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయి ఆ గెటప్ వేసుకోగానే ఆ పాత్రలోకి వెళ్ళిపోయారు తప్ప. సో ఎవ్రీవన్ ఇస్ స్పెషల్ ఇన్ ద ఫిల్మ్. ఇన్ఫాక్ట్ మనకి జూనియర్ ఎన్టీఆర్ కూడా కనిపించట్లేదు స్క్రీన్ మీద. ఆ దేవర, వర ఈ రెండు కనిపిస్తున్నాయి తప్పితే మనం లీనమైపోతున్నాం మనకు తెలియకుండా ట్రైలర్ చూస్తుంటేనే. ప్రతి పాత్ర అండి సినిమాలో ఐ లవ్ దట్. అంటే నా సినిమా కాదు కానీ ఎందుకో వాళ్ళ అటైర్, వాళ్ళ గెటప్స్, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్, ఈ ప్రపంచంలో అన్ని పాత్రలు బాగున్నాయి, బాగా నచ్చినాయి నాకు. అండ్ సీక్వెన్స్కి వస్తే చాలా కష్టపడి ఉంటారు కదా. అంటే ఎన్ని రోజులు ఎన్టీఆర్ అలా వాటర్లో ఉన్నారు ఏంటి? దీని గురించి చాలామంది ఫ్యాన్స్కి ఒక ఇంట్రెస్ట్ ఉంది. దీని గురించి చెప్తారా? ఎన్ని రోజులు షూట్ చేశారు, ఎంత కష్టపడ్డారు, దీనికోసం ఏమైనా స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నారా ఎన్టీఆర్? చాలా కష్టపడ్డామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 6 months ముందు చాలా డిడ్ లాట్ ఆఫ్ ప్రెప్. వాటర్ మీద కాబట్టి ఫస్ట్ సేఫ్టీ, ఆ తర్వాత ట్రైనింగ్. ముందు సేఫ్టీ చూడాలి ఫస్ట్. వాటర్ అంటే ఆశమా చెప్పని కాదు. ఇక్కడ వాటర్లో పడ్డ ఇబ్బంది, స్విమ్మింగ్ ఎవరెవరికి వచ్చి ఎవరెవరికి రాదు ఎంక్వైరీ చేయాలి. కానీ కొందరు ఆల్రెడీ కమిట్ అయిపోయిన తర్వాత స్విమ్మింగ్ రాదని తెలిసినంత మళ్ళీ వాళ్ళకి స్విమ్మింగ్ నేర్పాం. సో వి టుక్ దట్ కేర్. వాటర్లో అంటే అంటే సముద్రం అన్నప్పుడు ఇట్ విల్ బి రఫ్ సీ, ఎప్పుడు ఆ వేవ్స్తో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. సో ఆ బోట్స్తో వాటర్ మీద వెళ్ళాలంటే ఆషామాషి కాదు. సో ముందు నుంచి వాళ్ళని పైగా మోటార్ బోట్స్ కాదు, రోయింగ్ బోట్స్, ఆ ట్రైనింగ్ ఇవ్వాలి అందరికీ. దాని మీద నుంచోవాలి, సముద్రం మీద పడవెళ్తుంటే బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేయాలి. దానికి ఫన్
అట్ ద సేమ్ టైం వెరీ స్ట్రెస్ఫుల్ కూడా. అండర్ వాటర్కి వచ్చేసరికి బాగా అంటే ఓవర్ ద వాటర్ ఎట్టో ఒకటిలో వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్. అండర్ వాటర్ ఏంటంటే ఎక్కువసేపు ఉండలేరు. సో పర్టికులర్గా ఒక షార్ట్ 7 seconds అంటే 7 secondsలో తీయాలి. మీరు లోపలికి వెళ్ళిపోండి, ఇప్పుడు రోల్ కెమెరా యాక్షన్ అన్నప్పుడు అంతసేపు చిన్న ఊపిరి తీసుకోకుండా ఉండలేరు. పైగా లోపల లోపల కుట్టుకోవాలి పైగా. సో దానికోసం వాళ్ళు తీసుకున్న కేర్ అసలు పక్కన ఒక రోప్స్ పెట్టి వాళ్ళకి ఎప్పుడైతే ఊపిరాడపోతే టక్కన పైకి వచ్చేసేయండి అని. ఎవ్రీ వన్ ట్రైన్ వాళ్ళు డెఫినెట్గా ఎక్సర్సైజ్ చేయాలి. అప్పటికప్పుడు దూకితే బ్రీతింగ్ హోల్డ్ చేయడానికి కూడా చాలా హోల్డ్ చేయాలి. ఒట్టు నుంచుంటే అంటే వెళ్ళి కూర్చోవడం నుంచోవడం అయితే ఓకే, యాక్షన్ చేయాలి. లోపలికి వెళ్ళి అవతల చూడాలి, వాళ్ళు కనపడరు వాటర్ లోపల. మన కెమెరాకి దొరుకుతారు కానీ మీరు వాటర్లోకి వెళ్ళాక కొంచెం దూరంలో ఎవరు కనపడరు అసలు. పైగా ఫస్ట్ హాఫ్ అన్ అవర్ 1 hourకే వాటర్ కూడా డర్టీ అయిపోతుంది. ఎంతమంది దిగిన తర్వాత క్లారిటీ అసలు ఉండదు. మ్యాక్సిమం 5 feet తర్వాత విజిబిలిటీ ఉండదు. కానీ ఊహించాలి అతను అక్కడ యాక్టర్ ఉన్నాడని. సో అది చాలా అంటే మనం స్క్రీన్ మీద చూసి అదంతా మనం ఇన్వాల్వ్ అయిపోయి ఎంజాయ్ చేస్తాం. కానీ మీరు ఎంత రూల్ యాక్షన్ కెమెరా చెప్పినా అక్కడ సీన్ గుర్తుపెట్టుకోవడం కూడా చాలా కష్టం. అండ్ చుట్టూ నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో అనే భయం కూడా ఉంటుంది. ఏదైనా అండర్ సీలో రిస్కీ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా? లక్కీగా అసలు అది ఎందుకంటే అన్ని సేఫ్టీ మెజర్స్ ఉన్నాయి. సో లోపల స్కూబా డైవర్స్ అంతా ఉన్నారు లోపల. సో ఏమన్నా ప్రాబ్లమ్ వస్తే కూడా భయమే. వాటర్ అంటే చాలా మందికి భయం ఉంటుంది. ఆబ్వియస్గా వెరీ అన్ప్రెడిక్టబుల్ కూడా కాబట్టి. సో వి టుక్ స్పెషల్ కేర్. ఎన్టీఆర్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు అండర్ వాటర్ లో చేసేటప్పుడు? ఆయనకి వాటర్ అంటే ఇంతకు ముందు సముద్రంలో ఇలాంటి స్విమ్మర్, ఈజ్ ఎ గుడ్ స్విమ్మర్. బట్ ఫస్ట్ అన్నారు మామూలు పెంట పెట్టలేదు నువ్వు అని. బట్ ఎంజాయ్డ్ ఇట్. సినిమా కోసం తప్పదు. అండర్ వాటర్లోకి వెళ్ళి యాక్షన్ చేయటం అంటే ఇట్స్ నాట్ దట్ ఈజీ. బట్ ద వే పుల్ ఇట్ ఆఫ్ ఫెనామినల్. మీరిద్దరూ బాగా ఫ్రెండ్స్లా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా అన్ని విషయాలు షేర్ చేసుకుంటారు. షూటింగ్కి వచ్చే ముందు వాళ్ళ ఫ్యామిలీ ఏదైనా భయపడడం కానీ, పిల్లలు తండ్రికి జాగ్రత్త చెప్పడం కానీ, ఈ సీన్స్ ఉన్నాయట కదా నాన్న ఇవాళ జాగ్రత్త అని అనడం కానీ, ఇలాంటివి ఏదైనా షేర్ చేసుకున్నారా మీతో? అంటే ఊరికి చిన్న కామెడీ చేస్తుంటారు. శివ ఇద్దరు పిల్లల తండ్రిని శివ జాగ్రత్తగా చూసుకో అని అంటుంటారు తప్ప. బట్ వి టుక్ స్పెషల్ కేర్. ఆయన కూడా చాలా కేర్ఫుల్గా ఉంటారు యాజ్ అన్ యాక్టర్గా కూడా. హీ నోస్ హౌ మచ్ టు డూ. ఊరికే అవసరం లేనిది ఊరికే అందరిని ఇంప్రెస్ చేయడం కోసం పిచ్చి పిచ్చి పనులు చేయరు. వెరీ ప్రొఫెషనల్. దానికి 8 seconds అన్నప్పుడు ముందే ప్రోగ్రామ్ చేసుకుని ఎగ్జాక్ట్ 8 seconds అప్పుడే చేస్తారు నీట్గా పర్ఫార్మెన్స్. సో వి టుక్ దట్ స్పెషల్ కేర్ అండి. ఆయన ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎందుకంటే ఈవెంట్స్ ఎండ్ అయిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఆయన ప్రతి సందర్భంలోనూ జాగ్రత్త చెప్తూ ఉంటారు. ఇంటి దగ్గర మీ ఫ్యామిలీ మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. అక్కడే మనకు అర్థమైపోతుంది ఆయన ఏంటి అనేది. అండ్ ఈ సినిమాలో లొకేషన్స్ గురించి ఎక్కడెక్కడ షూట్ చేశారండి? మల్టిపుల్ లొకేషన్స్ అండి. అంటే మాకు కావాల్సిన లొకేషన్స్ ఎగ్జాక్ట్గా దొరకలేదు కొన్ని. సో వీ క్రియేటెడ్ దోస్ లొకేషన్స్. ఇప్పుడు అండర్ వాటర్లో ఇప్పుడు రియల్ సముద్రంలోకి వెళ్ళి చేయలేము, సముద్రం కిందకి వెళ్ళి. సో మేమే ఒక అండర్ వాటర్ ట్యాంక్ కట్టాము. 18 feet 20 feet ట్యాంక్స్. అందులోకి వెళ్ళాలి వీళ్ళు. వాటర్ కొంచెం ఫిల్టర్ వాటర్ అవ్వాలి. సో అలాంటివన్నీ మేము సొంతంగా క్రియేట్ చేసుకున్న లొకేషన్స్. సాబు గారు బోట్స్ తయారు చేశారు. ఎందుకంటే రియల్ సముద్రం మీదకి వెళ్ళి మాకు కావాల్సిన ఏదో కొన్ని షాట్లు తీయగలం కానీ లేకపోతే ఆ వేవ్స్ క్రియేట్ చేసి మనం మన బోట్ల మీద వెళ్ళటం అంటే ఆషామాషి కాదు. సో వీ బిల్ట్ ఎ వెరీ హ్యూజ్ ట్యాంక్. వాటర్ నింపి వేవ్స్ క్రియేట్ చేసి ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ డిజైనర్ సాబు సర్లు గారు చేసాము. అండ్ ఎంటైర్ విలేజ్ కూడా మాకు కావాల్సిన విలేజ్. నాకు కొంచెం స్టోన్ హౌసెస్, వుడెన్ హౌసెస్ కావాలి. అంటే కొండ మీద ప్రాంతం, సముద్రం పక్కన ఉన్న కొండ మీద గ్రామాలు ఇవి. సో నాకు కావాల్సిన ఇల్లు ఎక్కడ దొరకలా. సో వి బిల్ట్ ఎ హ్యూజ్ సెట్, విలేజ్ సెట్స్ అన్నీ వేసాము. సో అలాంటి లొకేషన్స్లో తీసాం. సో వి వెంట్ టు గోవా, వి వెంట్ టు థాయిలాండ్. బట్ బీచ్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాం. ఎందుకంటే బీచ్ అవసరం, సముద్రం పక్కన ఉన్న గ్రామాలు కాబట్టి. సీ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. అండ్ ధైర్యం, భయం, ఈ 2 క్యారెక్టర్స్లో దేవర, వర. భయానికి భయం పుట్టించే క్యారెక్టర్ దేవర. అసలు ధైర్యం అంటే స్పెల్లింగ్ తెలియని క్యారెక్టర్ వర. ఎలా ఉండబోతోంది వీళ్ళిద్దరి మధ్య? ఏదైనా సన్నివేశాలు ఉంటాయా?
అంటే మనకి అర్థమవుతుంది మీరు చూపించిన ట్రైలర్లో దేవర అంటే వరకి ఇష్టం లేనట్టుగా చూపిస్తారు, అండ్ దేవర కోసం వర సముద్రం మీదకి వెళ్ళినట్లుగా కూడా మాకు అర్థమైంది. కరెక్ట్? అంటే దేర్ ఆర్ వెరీ స్ట్రాంగ్ ఎమోషన్స్ అండి యాక్చువల్గా. అంటే దేవర చాలా స్ట్రాంగ్ ఐడియాలజీ ఉన్న పాత్ర. అంటే ప్రతి మనిషికి భయం ఉండాలి తన ప్రపంచంలో, బయట కూడా అందరికి భయం ఉండాలని నమ్ముతాను నేను. దేవర తనున్న ప్రపంచంలో తన పక్కన ఉన్న మనుషులందరికీ మితిమీరిన ధైర్యం ఉంది, చాలా ఎక్కువ ధైర్యం ఉండి ప్రమాదాలు ఎక్కువైనాయి అని చెప్పి ప్రతి మనిషికి భయం ఉండాలి, భయం నింపాలి అని నమ్మే పాత్ర. సో ఆబ్వియస్గా అది అందరికి నచ్చదు. సో అక్కడ వచ్చే కాన్ఫ్లిక్ట్ పాయింట్స్, అక్కడ వచ్చే ఎమోషనల్ క్లాషెస్, ఇట్స్ ఎ ట్రీట్ టు వాచ్ ఆన్ స్క్రీన్. కొరటాల సినిమా అంటే ఒక సోషల్ ఎలిమెంట్, ఒక మెసేజ్ ఖచ్చితంగా ఉంటుంది, అది ఏ జోనర్ మూవీ అయినా సరే. కానీ ఈ మూవీ చూస్తే కంప్లీట్గా ఒక మాస్ మూవీలా అనిపిస్తోంది అండ్ ఎక్కువ సెంటిమెంటల్ కనిపిస్తోంది. మీ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఎక్కడ జోడించారంటే ఎలాంటి మెసేజ్ ఉండబోతుంది ఈ సినిమా నుంచి? ప్రతి మనిషికి భయం ఉండాలని అన్నదానికంటే గొప్ప మెసేజ్ ఏముంది? కరెక్ట్. మితిమీరిన ధైర్యం మంచిది కాదు, అందరం ధైర్యం ఉండాలి, ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు ధైర్యంగా ఉండు అనే చెప్తాం బయట. ఎప్పుడు నువ్వు భయపడు అని చెప్పం అసలు, చాలా తప్పది. అండ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయండి, సింపుల్గా క్యాచీగా. బతికేంత ధైర్యం ఉండాలి కానీ చంపేంత ధైర్యం అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. సో బికాజ్ వి సీ ఆల్ ద క్రైమ్స్, అది ఎందుకంటే మూర్ఖత్వమో మితిమీరిన ధైర్యంతోనే చేస్తారు. భయం ఉంటే చేయడు ఎవడు తప్పు. ఇప్పుడు మనం తప్పు చేయకపోతే జనరల్గా ప్రతి ఒక్కళ్ళలోనూ యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది. ఏం ఆపుతుంది తప్పు చేయకుండా? భయమేగా. ఓ భయం ఉంది, అయితే గివెన్ ఏ ఛాన్స్ ఎవ్రీ వన్ లవ్స్ టు డూ ఏ క్రైమ్, తెలుసా? అది హ్యూమన్, అది యానిమల్ ఇన్స్టింక్ట్ ఉంటుంది ప్రతి మనిషిలోనూ. తప్పు చేసేస్తాం, ఒక భయమే ఆపుతుంది ఖచ్చితంగా. సో ఆ భయం ఉండాలి అనే గట్టిగా మెయిన్ లైన్ అనుకోవచ్చా? 100% అండి. ప్రతి మనిషికి భయం అవసరం. దాన్ని మనం నెగిటివ్ ఎమోషన్ లాగా చిన్నప్పటి నుంచి మనం చూసింది చదువుకుంది భయం ఉండకూడదు, భయం ఉండాలి. భయం ఉండడం తప్పే ఉంది అసలు, దానివల్ల ప్రమాదం ఏం లేదు. ధైర్యం ఎక్కువైతే ప్రమాదం, కానీ భయం ఎక్కువైతే ప్రమాదం ఏముంది? భయం మహాయితే పిరికోడు అవుతాడు, దానివల్ల ప్రపంచానికి వచ్చిన నష్టమేం లేదు. ధైర్యం ఎక్కువైతేనే ప్రమాదం ఉంది. పిరికోళ్లతో అసలు ఈ ప్రపంచానికి వచ్చే సమస్య ఏమి ప్రమాదం ఏమీ లేదు అసలు. యాక్చువల్గా మితిమీరిన ధైర్యం ఉన్న వాళ్ళతోనే ప్రమాదం ఉంది ఈ సమాజానికి. ఓకే, సో ఇంకా ఆయుధాల గురించి మాట్లాడాలి. ఈ టైటిల్ చూస్తేనే ప్రతి ఒక్కటి కూడా ఒక ఆయుధంలా కనిపిస్తోంది, అక్షరాల లెటర్స్ అన్ని. అండ్ మీరు రిలీజ్ చేసిన ట్రైలర్లో కూడా రకరకాల ఆయుధాలు కనిపించాయి. ఏంటి దీని బ్యాక్గ్రౌండ్లో, స్టోరీ బ్యాక్గ్రౌండ్లో ఇదే నేపథ్యంలో అంటే మేము ఎంచుకున్న ప్రాంతం ఈ ప్రపంచంలో వాళ్ళు ఆయుధాలను ఎక్కువ నమ్ముతారు. వాళ్ళ పూర్వీకుల నుంచి వాళ్ళ ఆయుధాలనే పూజిస్తారు. ఆయుధ పూజ చాలా అవసరం వాళ్ళకి. ఆయుధం దైవంతో సమానం వాళ్ళకి. సో ఆయుధం అంత స్పెషల్ ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. సో అందుకని ద మెయిన్ కీ ఫ్యాక్టర్ ఇన్ ద ఫిల్మ్ ఇస్ వెపన్సే. ఓకే. సో ఆయుధం, ప్రతి మనిషి ఒక ఆయుధం, వాడి చేతిలో ఒక ఆయుధం. ఇది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడో నాకు ఈ ఆయుధం చుట్టూ తిరుగుతుంది కాబట్టి సినిమా ఆల్మోస్ట్ అదే ఆ టైటిల్లో కూడా ఎవ్రీథింగ్ ఇస్ ఎ వెపన్. ప్రేక్షకులకి ఏం చెప్తారు వన్ డే టు గో మూవీకి? ఇట్స్ ఎ గుడ్ ఫిల్మ్. ఈ దసరాకు ముందు నిజంగా ఒక చిన్న ఆయుధ పూజలా ఉంటుంది సినిమా. ఇట్ విల్ బి ట్రీట్ టు వాచ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ గో అండ్ వాచ్ దేవరా ఆన్ September 27th. థ్యాంక్ యూ సో మచ్ శివ గారు. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్. చూస్తూనే ఉండండి TV9.